వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ళు దాటిన వారందరికీ ఇవన్నీ ఉచితమండి. రేపటి నుండి అమలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్లకి గుడ్ న్యూస్ అండి. కేంద్రం కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో మీ ఇంట్లోనే ఓపీడీగా ఉంటండి. అంటే హాస్పిటల్కి పోనవసరం లేకుండా ఇంట్లోనే ఉండి డాక్టర్ సేవలు అయితే పొందడం. కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం, ఇతర పౌరుల కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. పథకం పేరు ఈ సంజీవని. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ సంజీవని అనే పథకం పేరండి. సో ముఖ్యంగా రక్తపోటు, డయాబెటీస్ మొదలైన జబ్బులు గల వృద్ధులు, రెగ్యులర్ మెడిసిన్ తీసుకునేవారు ఓపీడీ కోసం వెంటనే ఈ సమయంలో హాస్పిటల్కి అయితే వెళ్ళలేరు. వెళ్దామన్నా కూడా ప్రమాదం ఎక్కువ. తలనొప్పి, శరీరం నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు వారైతే హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇష్టపడక ఇంట్లోనే ఉండవచ్చు. ఇప్పుడు వారి కోసం ఈ సంజీవని వెబ్సైట్ ఉంది. ఇది సులభమైనది. దీన్ని గూగుల్ క్రోమ్ ద్వారా కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ అండి. క్రింది విధంగా అయితే చేయాలి. ఎలా చేయాలంటే ఇప్పుడు చూద్దాము. ఫస్టు రోగులను నమోదు చేసుకోవాలి. అంటే మన డీటెయిల్స్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ మరియు వెబ్సైట్లోకి వెళ్ళడానికి ఓటీపీ అయితే అడుగుతుందన్నమాట. తర్వాత రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేయండి. ఇప్పుడు మీరు ఆన్లైన్లో వైద్యుడికి అయితే కనెక్ట్ కాబడతారనమాట. అంటే వర్చువల్గా మీరు డాక్టర్ను ఆన్లైన్లో కలిసినట్టే. అప్పుడు వీడియో ద్వారా మీ ఆరోగ్య సమస్య కోసం వైద్యుడిని సంప్రదించవచ్చు. డాక్టర్ ఆన్లైన్లో మందులు సూచిస్తారు. దాన్ని మీరు మెడికల్ షాప్లో చూపించి మందులు పొందవచ్చు. ఇది పూర్తిగా ఉచితమండి. క్వాక్ డాక్టర్ల బెడద అయితే ఉండదు. ఆదివారం సహా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ సేవనైతే ఉపయోగించుకోవచ్చు. అప్పుడే ఈ కన్సల్టేషన్కి సంబంధించి తమిళనాడులో తిరుపూర్కు మొదటి స్థానం లభించిందనమాట అప్పుడే. సో మీకు తెలిసిన సీనియర్ సిటిజన్లకు దయచేసి దీనైతే ఫార్వర్డ్ చేయండి. కేంద్రం ప్రభుత్వ వెబ్సైట్ వచ్చేసి ఈ సంజీవని ఓపీడీ.in అండి.